ఈరోజైతే పిండి మిరపకాయలు చేస్తున్నాను. ఇట్లా పెద్ద పెద్ద మిరపకాయలు తీసేసుకొని నీట్గా ఇట్లా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. పిండి మిరపకాయలకి పప్పులు, కొంచెం తెల్ల నువ్వులు, శనగిత్తనాలు, కొబ్బరి, వాము, టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అండి. ఇందాక మనం చెప్పిండేవని ఇట్లా పిండి చేసుకోవాలండి. ఇట్లా విత్తనాలన్నీ తీసేసుకొని దీంట్లోకి మనం మసాలా ఇందాక పొడి చేసుకునేంత నింపుకోవాలా. ఇట్లా నింపేసుకోవాలండి. కట్ చేసి ఇట్లంతా పొడి అంతా నింపేసుకోవాలండి. మిరపకాయలకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఇట్లా ఒక్కొక్క మిరపకాయ వేసేసుకోవాలండి. కట్ తీసి మళ్ళా కట్ చేస్తా. మిరపకాయలు అయితే వేగిపోయినంటే కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలా. కొద్దిగా ఉద్దిపప్పు వేసుకోవాలి. కొంచెం మిగిలిండేప్పుడు దానిలోకి వేసేసుకోవాలి. పిండి మిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి. పప్పు అన్నంలోకి, రసమన్నంలోకి చాలా బాగుంటాయండి.